వచ్చి ఎలా ఉందంటారు? మీ అభిప్రాయం సార్ ఇప్పుడు వరకు? సంవత్సరంలో ఏం తెలిసిద్ది ఏదని ఏవో ఒకటి కూడా చక్క పెట్టుకుంటారు. ఈరోజు ఏదో తల్లికి వందనం ఒకటి వేస్తాను. అదే ఎన్నికల ప్రచారాల్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వేస్తామని చెప్పారు. నిన్న కూడా అదే చెప్తాను. మరి 60 లక్షల మంది ఎంతమంది 67 లక్షల మంది 67 లక్షల మందికి వేస్తాను. అరుగుతులు అయిన వాళ్ళందరికీ వేస్తామంటారు. రేపు ఆగస్టులో బస్సులు కూడా ఫ్రీ అంటారు కదా. మళ్ళీ నెల జూన్ 20న అన్నదాత సుఖీభావం 3 విడతలుగా వేస్తామని చెప్తున్నారు. రేపు 21న రైతు బంధు కూడా వేస్తామంటారు. ఎలా ఉందంటారు ఓవరాల్గా ఈ 1 ఇయర్ పరిపాలన ఎలా ఉంది? నీరు పరిపాలన అంటే అలా బ్యాలెన్స్గా వెళ్తుందండి. మరీ హైయెస్ట్ అయిపోలేదు, మరీ లో క్యాష్ అయిపోలేదు. అలా బ్యాలెన్స్గా తీసుకెళ్తుంది గవర్నమెంట్. ఎలా ఉండబోతుంది అంటారు మరి రాబోయే రోజుల్లో? రాబోయే రోజుల్లో భవిష్యత్తులో బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ అనుకుంటాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? డెవలప్మెంట్ ఒకటి అవుతుంది కదా. అమరావతి అని, పోలవరం అని, ఈ రోడ్ల అభివృద్ధి అని. మరి డెవలప్మెంట్ మరి ఐటీ రంగం వస్తే ఉద్యోగాలు రావడం కానీ ఇలాంటివన్నీ ఇంకొక 2 సంవత్సరాలు చూస్తే డెవలప్ ఎంతవరకు వచ్చిందని అర్థమవుతుంది. అదే సీఎం గారు అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటున్నారు. గ్యారంటీ. అది పార్టీల సమస్య కాదు. చరిత్రలో ఒక అమరావతి అనేది ఒక చరిత్రలో నిలిచిపోద్దండి ఆంధ్రప్రదేశ్. అదే ఎక్కడే కనుక డెవలప్ అయితే రాజధాని ఏర్పడితే మన పిల్లలకి ఎక్కడే ఉద్యోగాలు ఉంటాయి, బయట దేశాలకు ఉద్యోగాలు ఉంటాయి, మన రాష్ట్రం వాళ్ళకి బాగుంటుంది, మన ఊరే కాదు మన రాష్ట్రం బాగుంటుంది. ఇప్పుడు 30,000 ఎకరాలు భూములు రైతులు ఇచ్చినారు ఉచితంగా అంటే ముందు వాళ్ళని అభినందించాలి.